నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సీడ్స్ అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీడ్స్ గురించి తీసుకుందామండి. వాటిల్లో కూడా పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు ఎక్కువగా వాడటం అనేది చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తేనే దానిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి అంటారు కదా. ఈ గుమ్మడి గింజల్ని మనం ఎలా తీసుకోవాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? సో అంటే ఇది వరకు మనకి ఈ సీడ్స్ ఎక్కువ కన్జప్షన్ చాలా మందికి తెలియదు, యూస్ చేసే వాళ్ళు కూడా కాదు. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే అదృష్టం, అట్లీస్ట్ దాని గురించి అవేర్నెస్ వచ్చింది. మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ డ్రై ఫ్రూట్ షాప్లోనే ఎట్లానో దొరుకుతూ ఉన్నాయి. పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి రిచ్ సోర్స్ అనమాట ప్రోటీన్ రావడానికి. అట్లనే పంకిన్ సీడ్స్ ఇప్పుడు మనకంటే గుమ్మడికాయ కూడా, అంటే కూష్మన్నం అంటే మనం గుమ్మడి పెద్దది పెడతాం కదా, గుమ్మడికాయ కూడా ఏంటి అంటే అందులో ఉండే గుజ్జు యాక్చువల్గా జ్యూస్ చేస్తారు. సో ఆ జ్యూస్ వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. తర్వాత మంచిగా ఏమంటారు, మనకి టీ కాఫీ తాగితే మనకు ఒక బూస్టప్ ఎనర్జీ వస్తుంది అంటారు చూడండి, అట్లాంటిది న్యాచురల్గా ఇచ్చేది వన్ ఆఫ్ ది గుమ్మడికాయ అనమాట. సో ఆ గుమ్మడికాయ గుజ్జుతో జ్యూస్ చేసుకుంటే పీసీఓడికి పనిచేస్తుంది అన్నట్టు, వెయిట్ లాస్కి పనిచేస్తుంది అన్నట్టు. సో చాలా మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. అట్లనే ఈ పంకిన్ సీడ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చాలామంది తెలియక డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అదొక్కటి జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 2 చెంచాలు మనం నైట్ నానబెట్టేసుకొని వాటర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కానీ లేదా మధ్యాహ్నం భోజనంలో కానీ తీసుకోవడం ఉత్తమం. అదొకటి, నానబెట్టడం ఇంపార్టెంట్ అన్నట్లు. అంటే ఇంకొకటి ఏం చెప్పాలి, ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ ఉందండి, మనం ఒక మొక్క పెంచాలి అని అంటే మనం కింద నాటి మనం నీరు పోస్తాం కదా. సో ఏంటి, అందులో ఒక కెమికల్ చేంజెస్ జరుగుతాయి. సో జరిగి మనకేంటి ఒక శక్తి, ఒక ప్రాణశక్తి ఒకటి దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది, మనకి మొక్క రావడానికి హెల్ప్ అవుతుంది. అట్లా మనం ఇందులో సోక్ చేయడం ద్వారా కూడా మనం ఎక్కువ దాని నుంచి బెనిఫిట్ పొందగలుగుతాం అనమాట. కొంచెం డైజెషన్ కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే రాగా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే కొంతమందిలో, అందరికీ కాదు, కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి, మాకు కొంచెం కడుపు ఉబ్బసంగా అనిపించింది, అట్లాంటివి వింటూ ఉంటాం అనమాట. సో అది అవాయిడ్ చేసుకోవడానికి మనం ఇచ్చేయచ్చు. అండ్ ఈవెన్ ఇదే కాదు, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు కానీ అవన్నీ కూడా మనం ఇలానే తీసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు పంకిన్ సీడ్స్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి చాలా బాగా అంటే ఏమంటారు, బీపీహెచ్, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా అంటాం. అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఇది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే యూరిన్ అవుట్పుట్ కూడా, అంటే అందులో కండ పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్, సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి అంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం, అంటే ఒకసారి యూరిన్ పాస్ చేశాక సాటిస్ఫై ఉండదు, అంటే కొంత ఉండిపోయింది అనే ఫీల్ ఉంటుంది. సో లేదా చుక్క డ్రాప్గా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కండ పెరిగిపోవడం వల్ల పాసెస్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఇబ్బంది, లేదంటే కొంచెం పెయిన్ఫుల్ ఇబ్బంది ఉంటాయి. సో అంటే ప్రోస్టేట్కి సంబంధించి. సో అలాంటి సిమ్టమ్స్ వితిన్ 7 daysలో, వారం రోజుల్లో తగ్గించేది ఏదైనా మెడిసిన్ ఉందంటే అది పంకిన్ సీడ్స్. సో పంకిన్ సీడ్స్ మీరు 2 చెంచాలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కలిపి తీసుకోవచ్చు. మీరు తీసుకోండి, 7 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ నుంచి మీరు తగ్గుముఖం పడుతుంది, రిలీఫ్ వస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి యాంటీ మైక్రోబియల్ అని మాట్లాడుకున్నాం. తర్వాత మీకు డయాబెటీస్ రివర్సల్లో ఏదైతే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయిందనో, HbA1c ఎక్కువ ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా, దాన్ని తగ్గించడమే మనం టార్గెట్గా పెట్టుకుంటున్నాం కదా, అలా పంకిన్ సీడ్స్ని కూడా మనం తీసుకుంటే అందులో ఉన్న వైటమిన్ ఈ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని తగ్గించడానికి, అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి తద్వారా ఆ మధుమేహ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేసే ఒక పదార్థం ఏదైనా ఉంది అని అంటే అది పంకిన్ సీడ్స్. సో అందులో అలాగే మనకి మెగ్నీషియం ఉంటుంది ఇందులో, తర్వాత మనకి జింక్ ఉంటుంది. జింక్ మన ఇమ్యూనిటీకి చాలా హెల్ప్. అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ కోసమనే కాదు, జింక్ యూజువల్లీ ఏం చేస్తామనంటే మనకి ఎప్పుడైనా ఒక డెంగ్యూ అట్లా వచ్చింది అనుకోండి, మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయని వింటారు. సో అలా ప్లేట్లెట్స్ మనకి కరెక్ట్గా పెరగాలి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఒక జింక్ కావాలి. సో అట్లాంటి ఒక న్యూట్రియంట్ అనమాట, ఆ న్యూట్రియంట్ మనకి చక్కగా పంకిన్లో దొరుకుతుంది. అండ్ ఈవెన్ మెగ్నీషియం ఉంటే మనకి ఏంటంటే బోన్ హెల్త్కి కూడా ఇంపార్టెంట్. అండ్ చాలా అంటే ఇప్పుడు చాలామంది తిమ్మిర్లు ఉంటాయి, అరికాలు కొంచెం మంటలుగా అనిపిస్తాయి, సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఇవన్నీ వింటున్నాం. సో అట్లాంటి వాళ్ళకి మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది ఏంటి అంటే ఇంగ్రీడియంట్ ఇవ్వడం ద్వారా మనకి నెర్వ్స్ అన్నీ కూడా మనకి
నర్వ్స్ హెల్త్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ మెగ్నీషియం సప్లిమెంట్లు ఇప్పుడు వాడుతున్నారు, ఏది నిద్రకి పనిచేస్తుంది అన్నట్లు. సో అదే మెగ్నీషియం మనకి చక్కగా ఫుడ్ సోర్స్ నుంచి కూడా వచ్చే పదార్థాలని వన్ ఆఫ్ ది ఇది మనకి పంకిన్ అన్నట్టు. సో ఇది ఎట్లా తీసుకోవాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఏదో ఒక రూపంలో మనం జ్యూస్లోనో లేకపోతే మనం తినే దీంట్లోనో సలాడ్లోనో ఏదో ఒక రూపంలో ఇది తీసుకోవడం ద్వారా మనం వీటన్నిటి నుంచి కూడా మనం చక్కగా మన హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతాం. ఈవెన్ జింక్ అనేది లైక్ మనకి ఏమంటారు స్పర్మ్ డెవలప్మెంట్కి కానీ స్పర్మ్ క్వాలిటీకి కానీ ఇంపార్టెంట్, బ్లడ్కి ఇంపార్టెంట్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ మెయిన్గా ఇమ్యూనిటీకి కూడా తీసుకొస్తాయి. సో డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే ప్రాసెస్ ఉంది. సో ఇది అందరూ తీసుకోవచ్చు, అంటే వీళ్ళు తీసుకోకూడదు అని ఏం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే ఈ పద్ధతిలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏదైనా కాంబినేషను ఆ విధానం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ డే టైంలో మాత్రమే తీసుకోండి. చీకటి పడిన తర్వాత ఇలాంటి రా ఏదైనా కానీ, అంటే నాట్ ఓన్లీ సీడ్స్, ఈ పంకిన్ సీడ్సే కాదు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ సలాడ్స్ కానీ చీకటి పడ్డాక వద్దు, సూర్యాస్తమయం తర్వాత వద్దు. ఓన్లీ డే టైంలో మీ ఇష్టం, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ ఇవి తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కదా, సో అన్ని సీడ్స్ తీసుకొని మనకి కడుపు నిండిపోయింది అని అనుకుంటే అక్కడతో ఓకే. మీరు పర్టికులర్గా టిఫినే తినాలని రూల్ ఏం లేదు. మరీ మంచిదే టిఫిన్ అవాయిడ్ చేసుకుని ఇట్లాంటివి ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకొని కొన్ని సీడ్స్ అన్నీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి. మనకు అలవాటు లేదు కాబట్టి ముందు మనం టిఫిన్కి వెళ్ళిపోతాం. బట్ నా ఉద్దేశంలో మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. అంటే ఎయిదర్ లంచ్ ముందు కానీ టిఫిన్ కానీ మన నోట్లోకి పెట్టుకునే ముందు ఇవి తీసుకుందాం. ఒక ఫ్రూట్, ఏదో ఒక రకమైన ఫ్రూటు, కొన్ని సీడ్స్, 1 స్పూను లేదా 2 స్పూన్స్ ఈ సీడ్స్ మాట్లాడుకుని తీసుకుంటే మంచి ప్రోటీన్ కూడా వస్తుంది, ప్లస్ ఈ హెల్త్ బెనిఫిట్స్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నట్లు. అంటే ఇప్పుడు చాలామంది నైట్ సోక్ చేసి పొద్దున కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ డైట్ కోసం అని చెప్పి ప్లాన్ చేసి తింటూ ఉంటారు. అలాంటి వాటిల్లో కూడా ఇవి డైరెక్ట్గా నానబెట్టుకొని అలా తినడం కరెక్టే అంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తినాలా లేదంటే? మేడం లేదు, ఇప్పుడు మీరు అన్నట్లు నైట్ నానబెట్టేసుకొని మార్నింగే కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే కొన్ని బాదం, వాల్నట్స్ అలా సోక్ చేసుకుంటాం, లేకపోతే వేరే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, సో వాటితో పాటు ఇవన్నీ కూడా మనం యాడ్ వేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మన ఇంట్లోనే ఒక మంచిగా ప్రోటీన్ పౌడర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు. ఈ సీడ్స్ అన్నీ కలిపి, అండ్ పూల్ మక్కన అంటాం, అంటే లోటస్ సీడ్స్ నుంచి చేసిన ఇది, సో అవి కూడా యాడ్ చేసుకొని కొన్ని గుప్పెడు వేరుశనగ పల్లీలు కూడా రాత్రిపూట నానబెట్టి పొద్దున్న వీటితో పాటు మిక్స్ చేసి మిక్సీ కొట్టి చక్కగా మంచి నెయ్యో, డయాబెటీస్ లేని వాళ్ళు తేనె కలుపుకోవచ్చు. తీసుకుంటే ఏమంటారు మనకి ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకుంటే అది న్యాచురల్ పీనట్ బటర్ అవుతుంది. మనం బయట కొనుక్కునే దీంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, అది మళ్ళీ మనకు మంచిది కాదు, కొలెస్ట్రాల్స్ అంతా పెంచుతాయి, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ మనం వినే ఉన్నాం కదా, సో అలా మంచిది కాదు. అట్లీస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి ప్యూర్ ఫామ్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఈవెన్ కొంతమందికి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవడానికి వన్ ఆఫ్ ది ఇది పంకిన్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని మిక్స్ చేస్తాం, అంటే లైక్ ఆ ఫార్ములాలో అన్నట్లు. సో అంత బాగా హెల్ప్ అవుతుందండి. ఈవెన్ కన్జంప్షన్ అంటే డైట్లో కూడా అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోమని చెప్తుంటాం. సో పంకిన్ సీడ్స్ అంత ఇంపార్టెంట్. అండ్ కొంతమందిలో పిల్లల్లో నులి పురుగులు ఉంటాయి, సో మనం మళ్ళీ ట్యాబ్లెట్ వెళ్తాం కదా, అలా న్యాచురల్గా దేవుడు ఇచ్చిన మెడిసిన్ ఏదైనా ఉందంటే పంకిన్ కానీ, వెల్లుల్లిపాయ కానీ, క్యారెట్ కానీ, కొబ్బరి కానీ, ఇవన్నీ కూడా ఆ నులి పురుగులకి అంటే డీవార్మింగ్ మెడిసిన్ కింద కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లు. సో అలా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.